ఎప్పుడో 2016లో చూసాము, మళ్ళీ ఇప్పుడు 2025లో దుర్గమ్మ తల్లిని కాత్యాయని రూపంలో చూడబోతున్నాము. ఇది కేవలం 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దొరికే గొప్ప దివ్యమైన దర్శనం. ఈసారి దసరా ఉత్సవాలు 10 రోజులు కాదు 11 రోజులు జరగబోతున్నాయి. అండ్ ఈ ప్లేస్లోనే పడవల పోటీలు, మ్యూజికల్ నైట్స్, సినిమా ఫంక్షన్లు అనేవి జరగబోతున్నాయి. 12 సంవత్సరాల తర్వాత ఈ ప్లేస్లో భారీ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీశేఖర్ వ్లాగ్స్. నా వెనకాల ఉన్న పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానో. 2 తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర అయితే ప్రెసెంట్ మనం ఉన్నాము. 2025 దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా విజయవాడ ఉత్సవ్ అనే పేరుతో అంగరంగ వైభవంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో డ్రోన్ షోలు, సినిమా ఈవెంట్లు, పడవల పోటీలు, భారీ ఎగ్జిబిషన్లతో ఈసారి విజయవాడ దసరా ఉత్సవాలు దద్దరిల్లబోతున్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నదంతా కూడా బస్ స్టాండ్ ఏరియా, అలాగే స్తూపం కనిపిస్తుంది కదా, ఈ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా కూడా రైల్వే స్టేషన్ ఏరియా. ఎదురుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఫ్లైఓవర్ అయితే ఎక్కి దిగితే దుర్గమ్మ గుడికి అయితే చేరుకుంటాము. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర దసరా మహోత్సవములు. ఇక్కడి నుంచే భక్తులు దుర్గమ్మ తల్లిని దర్శించుకోవటానికి భారీ గేట్లను అయితే ఏర్పాటు చేస్తారు. సో మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే కొండపైకి వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రన్స్. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కొండపైకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసాము. 10 రూపాయలు బైక్ ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నది. మనం ఇటు నుంచి అలా కొండ వైపుని తిప్పుకుంటూ పైకి వెళ్ళిపోదాం. కొండపైకి అయితే వచ్చేసాము. బైక్లు అక్కడ పక్కనే పార్క్ చేసి ఇలా ఇటు నుంచి అయితే లోపలికి వెళ్తాము. ఇది కొండపై ఉన్నటువంటి వ్యూ. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. దారి పొడుగునా కూడా మొత్తం లైటింగ్ తో బాగా డెకరేట్ చేశారు. రాత్రిపూట వస్తే ఈ వ్యూ చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఈసారి టెంపుల్ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారు. ఈ ఫోటోలో చూపించిన విధంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకోకూడదు, అలాగే షార్ట్స్ కూడా వేసుకోకూడదు. అంటే మీ శరీర భాగాలు కనిపించే విధంగా ఉండేటువంటి డ్రెస్సులు అయితే మీరు వస్తే లోపలికి రానివ్వరు. అలాగే మీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లను కూడా లోపలికి అయితే ఎంట్రీ లేదు. మీ అన్ని ఐటమ్స్ ని ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఒక్కొక్క ఫోన్ కి 5 రూపాయలు తీసుకుంటారు. పక్కనే ఉన్న చెప్పుల స్టాండ్ లో ఎటువంటి డబ్బులు కట్టకుండా ఫ్రీగానే చెప్పులు అయితే దాచిపెట్టుకోవచ్చు. దూరం నుంచి వచ్చే భక్తులు మీరు తెచ్చుకున్న లగేజ్ ని ఇక్కడ లగేజ్ రూమ్ లో ఇవ్వచ్చు. ప్రతి బ్యాగ్ కి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడతో మొబైల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉండదు మొబైల్ కి. రెండు 2016 తర్వాత మళ్ళీ ఈ ఏడాది ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు కూడా ఇలాగా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకారం చేస్తున్నారు. సెప్టెంబర్ 22న బాలా త్రిపుర సుందరి, 23 గాయత్రి దేవి, 24 అన్నపూర్ణాదేవి, 25 కాత్యాయని దేవి, 26 మహాలక్ష్మీదేవి, 27 లలితాదేవి, 28 మహాచండీదేవి, 29 సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, 1వ తారీఖున మహిషాసుర మర్దిని, 2వ తారీఖున రాజరాజేశ్వరి దేవిగా అవతరించబోతున్నారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఈ భారీ గేట్లు అన్ని పెట్టారు కదా, ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తారు. ప్రసాదాల రేట్లు ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళటానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ దేవాలయం వాళ్ళే ఒక బస్సులు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఈ బస్సు టైమింగ్స్ కూడా ఇక్కడే ఇస్తున్నాను చూసుకోండి. ప్రెసెంట్ మనం ఇప్పుడు పున్నమి గారి దగ్గర ఉన్నాము. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని 11 రోజులు కూడా ప్రతిరోజు మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఇదే ప్లేస్ లో జరగబోతున్నాయి. విజయవాడ ఉత్సవ్కి అనేక ప్రత్యేకతలు అయితే ఉన్నాయి.
దీనిలో భాగంగా కృష్ణానదిలో ఇదే ప్లేస్ లో పడవల పోటీలు నిర్వహిస్తారు. అలాగే వాటర్ గేమ్స్, డ్రోన్ షోలు, రకరకాల ఈవెంట్స్ ఇక్కడే ప్లాన్ చేశారు. వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల నీటి ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. చూడొచ్చు, మెట్లపై వరకు కూడా నీళ్లు ఉన్నాయి. ఈ మెట్ల దగ్గర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది దాటి లోపలికి వెళ్ళకూడదు. అలాగే ఇక్కడ వార్నింగ్ బోర్డు కూడా ఇచ్చారు. అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మనం గొల్లపూడిలో ఉన్న ఎక్స్పో గ్రౌండ్స్ లో అయితే ఉన్నాము. ఇక్కడే 12 సంవత్సరాల తర్వాత అత్యంత భారీ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పనులు కూడా చాలా త్వరగా పూర్తి చేసుకుంటున్నారు. పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక ఎగ్జిబిషన్లు, అమ్యూజ్మెంట్ పార్క్స్, షాపింగ్ మాల్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే సెప్టెంబర్ 22న ఓజీ సినిమాతో ఈ వేడుక మొదలవుతుందని టాక్ అయితే ఉంది. అండ్ అలాగే ఆ తర్వాత అఖండ 2, మనశంకర వరప్రసాద్ గారు మూవీ సాంగ్స్ అయితే ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు 10 నుంచి 15 లక్షల మంది భక్తులైతే వస్తూ ఉంటారు. అయితే వారికి దుర్గమ్మను దర్శించుకొని వెళ్ళిపోవడం తప్ప నగరంలో ఇంకే ప్రత్యేక ఆకర్షణ అయితే ఉండేది కాదు. అందుకే ఈసారి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనీసం 2 రోజుల పాటు విజయవాడలోనే ఉండి ఈ ఉత్సవాలను చూసి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.